హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర రుచి తెలంగాణ పిల్ల శశి. ఒకసారి దోసకాయతో కేవలం 2 నిమిషాల్లోనే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కేవలం 2 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోనికి ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. మీకు కారం కావాలంటే ఇంకా పచ్చిమిర్చిని ఒక 5 దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు ఒక 5 రెమ్మలు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కేవలం 2 నిమిషాల్లోనే దోసకాయతో చాలా టేస్టీగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. చూడండి, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు బాగా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలి. నేను పక్కన స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనికి తాలింపు దినుసులు ముందుగానే కలిపి పెట్టుకున్నాను. అవి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనికి మనం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక చిటికెడు ఇంగువ కూడా ఇందులోనికి యాడ్ చేసుకుందాం. తాలింపు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని ఇందులోనికి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకున్నామంటే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా కేవలం 2 నిమిషాల్లోనే మనకి తయారైపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి.